సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా భౌతిక శరీరము వీటకు కొన్ని దినాల ముందు ఒక దుశ్శకునము ఎదురయ్యాను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుంటువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులవుచుంటే అనేక సంవత్సరాలిట్లు గడిచింది. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరుచుతూ దాన్ని చేత్తో పగుల కొట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలయ్యాయి. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చసాగిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండేటివాడను. నా జీవితమందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారం పడనేలా? అందులకు హేమత్ పంతు ఇలా సమాధానం చెప్తూ ఉన్నారు. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకై అవతరించలేదు. వారు ప్రజలతో కలిసి మనున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యములై వారి కర్తవ్య విధులను నెరవేరుస్తూ ఉంటారని చెప్తాడు. ఇటుక విరుగుటకు 32 సంవత్సరాలకు పూర్వం అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయు ప్రయత్నించాను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణాల్ని పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలననుకొని భక్త మహల్సాపతితో ఇలా అంటారు, నా శరీరము 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. అట్లంటూ రాత్రి 10 గంటల సమయంలో బాబా కిందకు కూలెను. వారి ఊపిరి నిలిచిపోయాను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్టుండెను. ఊరి వారందరూ అచ్చటకు చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపినటువంటి స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించుకుంది. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరము నుంచుకొని 3 రోజులు అట్లే కాపాడెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదలెను. కళ్ళు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీన్ని బట్టి చదువులు ఆలోచించవలసినటువంటి విషయమేమనగా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయ పంచభూతాత్మకగు శరీరము నాశనమగును. శరీర అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించున్నది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది. ఆది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచి సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురంలో వెలిసినటువంటి దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారి సమాధి చెందుట బాహ్యమునకే కాని సమస్త చేతనాచేతములందు కూడా ఉండి వానిని నియమించువారును పరిపాలించువారును వేరే. ఈ విషయంలో ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి, అనుభవించు వారికి ఈ సంగతి తెలియను. ప్రస్తుతము బాబా రూపం చూడ వీలులేనప్పటికీ మనము షిరిడికి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడును రాసి ఉన్నాడు. బాబు సాహెబ్ భక్తుడైనటువంటి ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగ చేయుచున్నది. బాబాకు
ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటన నివసించుచు పూర్వము వలె తమ భక్తులకు మేలు చేస్తూ ఉన్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుని వలె గనిపించను, నిజముగా వారే దైవము. జోగు సన్యాసము పుచ్చుకున్నటువంటి కథతో హేమంత్ పంత్ ఈ అధ్యాయంలో చెప్తున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసి యగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువ జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత పీడబ్ల్యూడి సూపర్వైజర్ భార్యతో షిరిడీ వచ్చి నివసిస్తూ ఉండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమందు గడుపుచూ ఉండేవారు. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇస్తూ ఉండేవాడు. అదినుగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వర్యు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన అందరికీ బోధిస్తూ ఉండేవారు. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాడు నీ సేవ చేసి తిని బాబా, నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగుగా కాకుండుటకు కారణమేమి, ఎప్పుడు కాంక్షించదవు అని చెప్పి అడుగుతాడు. ఆ ప్రార్థన విన్నటువంటి సాయినాథుడు, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నిటినీ కడచేర్చదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకుందెవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అని చెప్పి చెప్తారు.